హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకాసగరపు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండిద్ది. ఈ వీకెండ్ 2 daysకి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము. హైదరాబాద్ టు త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ్ వియా నాసిక్ అండ్ షిరిడి. ఫ్రైడే నైట్ అయితే హైదరాబాద్ టు నాసిక్ టికెట్స్ బుక్ చేసుకున్నాము బస్కి. బట్ మార్నింగ్ వెళ్ళేసరికి 12కి మాకు డ్రాపింగ్ ఉండే నాసిక్లో. బట్ 10 o'clockకి మేము షిరిడిలో ఉన్నాం. సో అప్పటికప్పుడు అనుకుని ఇంకా షిరిడి కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ నాసిక్కి వెళ్దాం అనుకున్నాం. నేను కూడా షిరిడికి ఇదే ఫస్ట్ టైం రావడం. అనుకోకుండా దర్శనం అవుతుంది. లైక్ నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా షిరిడి కూడా వెళ్ళాలి అని. ఇంకా అనుకోకుండా ఇప్పుడైతే వచ్చాము. సో ఫస్ట్ మేమైతే బస్ డ్రాపింగ్ దగ్గరే మాకు దగ్గరలో ఒక రూమ్ దొరికింది. అక్కడే తీసుకున్నాం, సహస్య హోటల్ అని చెప్పి. అది టెంపుల్కి దగ్గరలో ఉంది అండ్ బస్ స్టాండ్కి కూడా దగ్గరలోనే ఉంది. ఎగ్జాక్ట్ ఒక 500 meters అట్లానే ఉండిద్ది. వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనంకి స్టార్ట్ అయ్యాము. మేము ఒక 2-3 hours దర్శనం అయిపోయింది అనుకున్నాం. ఎందుకంటే మేము మళ్ళీ షిరిడి నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళాలి. బట్ డైరెక్ట్ బస్సెస్ లేవు. సో ఫస్ట్ షిరిడి నుంచి నాసిక్ వెళ్ళి అండ్ నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళాలి. అగైన్ షిరిడి నుంచి నాసిక్కి ఇంకా 2-3 hours జర్నీ ఉండిద్ది. అండ్ నాసిక్ టు త్రయంబకేశ్వరం ఇంకో 1.5 hour జర్నీ ఉంది. ఇంకొక టిప్ ఏంటంటే ట్రిప్స్ వీకెండ్లో ప్లాన్ చేసుకోవడం కన్నా వీక్ డేస్లో ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే 2 hours అవ్వాల్సిన దర్శనం 4 hours పట్టింది. చాలా మంది ఉన్నారు, చాలా రష్ కూడా ఉండింది. ఫోన్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్. బయట కౌంటర్స్ ఉన్నాయి టెంపుల్ బయటనే. సో ఆ బయట కౌంటర్ దగ్గర ఫోన్స్ ఇచ్చేస్తే టోకెన్ తీసుకొని వెళ్ళి మళ్ళీ దర్శనం అయ్యాక కలెక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి అయితే అసలు ఏం తినలేదు, డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాము. ఫుల్ ఆకలేసింది. ఇంకా బయటకు రాగానే ఒక హోటల్ కనిపించింది, ఆపోజిట్లోనే ఉంది. ఇంకా అక్కడే వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. థాలీ ఇంకా రోటీస్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా లంచ్ అయిపోగానే వెంటనే రూమ్కి వెళ్ళి వెకేట్ చేసి బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి నాసిక్కి వెళ్తున్నాము. 2-3 hours ఉంది జర్నీ. అండ్ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు. ఒక చిన్న న్యాప్ వేద్దామన్నా కానీ అస్సలు కుదరలేదు. బస్ గాల్లోనే తీసుకొచ్చాడు డైరెక్ట్. ఎంత స్పీడ్గా డ్రైవ్ చేశాడో. 3 hours పట్టాల్సిన జర్నీ 2.5 hours అయిపోయింది. ఓకే, ఒక ప్లస్ పాయింటే, ఫాస్ట్గా రీచ్ అయిపోయాం. జర్నీ చేసి అంతసేపు వెళ్ళే దారంతా సీనరీసే, వ్యూస్ చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా చెట్టులు పొలాలే ఉన్నాయి. ఇక్కడ ఇల్లులు చాలా తక్కువ. రీచ్ అయ్యి మళ్ళీ వెంటనే త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ్కి బస్ స్విచ్ అయిపోయాం. నాసిక్లో అయితే బ్యాక్ టు బ్యాక్ బస్సెస్ ఉంటాయి. త్రయంబకేశ్వరంకి జస్ట్ 5 minutesకి ఒక బస్సు ఉండిద్ది. అక్కడ నుంచి 1 hour వచ్చేయచ్చు. వెళ్ళే దారిలో కూడా ఇంకా చాలా వ్యూస్ ఉన్నాయి. అండ్ మేము ఈవినింగ్ టైం వెళ్తున్నాం కదా, సో సన్సెట్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఫుల్ మౌంటైన్స్ ఎక్కడ ఫైనల్లీ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ్కి రీచ్ అయిపోయాము. ఈవినింగ్ అయింది. సో మేము ఈవినింగే దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే మొత్తం ఫోర్ట్ అండ్ నాసిక్లో చూసే ప్లేసెస్ ప్లాన్ ఉండే. నైట్ 9 తర్వాత దర్శనంకి ఎలో ఉండదు. సో 9 లోపలే మనం దర్శనం లైన్లోకి వచ్చేస్తే తర్వాత దర్శనంకి మాత్రం ఉండిద్ది. బట్ 9 తర్వాత లోపలికి ఎలో చేయరు. మేము 8:30కి దర్శనంకి వస్తే నైట్ 1 అయింది. దర్శనం అయ్యేసరికి మొత్తం ఖాళీ. అండ్ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. అండ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ ఆ వైబ్రెన్స్, ఆ ప్రెసెన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. త్రయంబకేశ్వరంలో కూడా చాలా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. బట్ కుదిరినంత వరకు ఎక్కడైనా ప్లేస్కి వెళ్తే దగ్గరలో ఉన్న రూమ్సే చూస్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనకి ఎక్కువ జర్నీ ఉండకుండా ఉండిద్ది. మేము ఇక్కడ కూడా టెంపుల్ నుంచి ఒక 400 metersలోనే రూమ్ దొరికింది. నైట్ దర్శనం అయ్యేసరికి 1 అయిపోయింది. దర్శనం చేసుకుని వచ్చాక బయట అన్ని క్లోజ్ ఉండే, ఎక్కడో కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ హరిహర్ ఫోర్ట్ ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ అసలు ఇన్ని ప్లేసెస్ పక్కనే ఉంటాయని మాకు తెలియదు. అనుకోకుండానే వెళ్తున్నాము. మా మెయిన్ మోటో ఏంటంటే జస్ట్ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ్కి వెళ్ళి రావాలని.
బట్ దారిలో షిరిడి ఉంది. ఇంకా షిరిడి దర్శనం చేసుకున్నాము. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చే దారిలోనే మేము హరిహర్ ఫోర్ట్ని కూడా చూసాము. సో అది కూడా చాలా ఫేమస్ ట్రెక్ పాయింట్ కదా. సో అక్కడికి కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యి అప్పటికప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగ్సి అక్కడికి స్టార్ట్ అయ్యాం. త్రయంబకేశ్వర్ నుంచి హరిహర్ ఫోర్ట్ జస్ట్ ఒక 15 కిలోమీటర్స్. అది ఆటోలో వెళ్ళిపోవచ్చు. బస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు, ఆటోలోనే వెళ్ళాలి ఆర్ కార్లో ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది. ట్రెక్కింగ్కి వెళ్ళకుండా ఓన్లీ త్రయంబకేశ్వరంలోనే స్టే ఉంటే అక్కడ కూడా లోకల్లో ఇంకో 2-3 ప్లేసెస్ ఉన్నాయి. గోదావరి జన్మస్థల్ అది మెయిన్ ప్లేస్. మేము 2 డేస్లోనే అనుకోకుండా చాలా ప్లేసెస్ కవర్ చేసాము. జస్ట్ ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యి సాటర్డే మార్నింగ్ షిరిడిలో రీచ్ అయ్యి షిరిడి దర్శనం అయిపోయాక అండ్ నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం నైట్ ఒక 7 o'clockకి రీచ్ అయ్యాం. అండ్ 7 o'clock నుంచి దర్శనంకి త్రయంబకేశ్వరంకి వెళ్ళాము. సేమ్ డేలో మేము షిరిడి ఇంకా త్రయంబకేశ్వరం ఈ 2 ప్లేసెస్ కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ డే సండే మార్నింగ్ అయితే హరిహర్ ఫోర్ట్కి వచ్చాము. ఈ ప్లేస్కి వెళ్ళాలి అని అయితే నేను అస్సలు ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మనం ఇన్స్టా రీల్స్లో చూస్తూ ఉంటాం కదా హరిహర్ ఫోర్ట్ అని చెప్పి, ఎంత డేంజరస్ ప్లేస్ అనిపిస్తుంది. బట్ అనుకోకుండా ఇప్పుడైతే వచ్చాము. మేము ఈ కింద నుంచి ఆ పైన వరకు వెళ్ళాలి. ట్రెక్కింగ్ అయితే 4 hours పట్టిద్దంట అప్ అండ్ డౌన్. సో మాకు ఎంత టైం పడుతుందో చూడాలి. 9:30కి స్టార్ట్ చేసాం మేము ట్రెక్. స్టార్ట్ చేసే టైంకి పైనుంచి ఆల్రెడీ చాలా మంది వచ్చేస్తూ కనిపించారు. సో మాకు కొంచెం భయం వేసింది పైకి వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఉండరేమో అని చెప్పి. బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం పైన చాలా మంది కనిపిస్తున్నారు అండ్ క్లియర్గా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్నట్టుంది కానీ ఎంతసేపు పట్టిందో మాకైతే. ఫుల్ స్వెట్, ఫుల్ అలసిపోయాము. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంది అండ్ ఎక్కడం కూడా కొంచెం ఈజీగానే ఉంది. అంత ట్రెక్కింగ్ ఏం లేదు. మొత్తం పైనకి వెళ్ళిన తర్వాత ఫోర్ట్ దగ్గర నుంచి చూస్తే అప్పుడు అసలైన ఫేస్ ఉండిద్ది. ఎందుకంటే ఇదంతే నార్మల్ ట్రెక్కింగే, ఆ పైన స్టెప్స్ ఎక్కడమే చాలా కష్టం. ఫైనలీ పైకి వచ్చేసాము. పైనకి వచ్చిన తర్వాత చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారో అసలు ఇన్స్టా రీల్స్లో చూపించేలాగా అయితే అస్సలు లేదు. చాలామంది జనాలు ఉన్నారు అండ్ ఎంత డేంజరస్గా కూడా కనిపిస్తుందో. పైకి వెళ్ళడానికి అయితే చాలా భయం వేసింది. ఓకే ఇంకా పర్వాలేదు వెళ్దాము అని అనుకునే టైంకి పైన స్టెప్స్ పై నుంచి ఒక అబ్బాయి అయితే డైరెక్ట్ పడిపోయాడు కిందకి, ఉల్టా పడ్డాడు. అందరు జనాలు గుంపులు ఉన్నారు. ఇంకా అది చూసిన తర్వాత అయితే అసలు మొత్తానికి డ్రాప్ అయిపోయి రివర్స్ వెళ్ళిపోదాం. బేసికల్లీ నేనైతే మౌంటైన్ పర్సనే, బీచ్ పర్సన్ అసలు కాదు. చెట్లు, ఫారెస్ట్, మౌంటైన్స్ అయితే చాలా ఇష్టము ట్రెక్కింగ్ చేయడం. బట్ ఇంత డేంజరస్ ట్రెక్కింగ్ అయితే నేను అసలు ఇంకెప్పుడు వెళ్తాను అని కూడా అనుకోవట్లేదు. చాలా భయం వేసింది. తనకి లిటరల్లీ ఫుల్ హెడ్ ఇంజురీ అయింది. ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళే తీసుకెళ్తున్నారు. చాలా భయం వేసింది. ఇంకా ఫుల్ డ్రాప్ అయిపోయి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాము. ఎక్కడం కష్టమే కదా, అది తెలిసిందే. ఇంకా దిగడం అయితే చాలా ఈజీగానే అయిపోయింది. మేము మార్నింగ్ వచ్చే టైంకే సన్ ఉంది. సో మేము లేట్గా వచ్చాం కదా అనుకున్నాం. ఆఫ్టర్నూన్కి ఇంకా ఎండ్ వచ్చేసింది అనుకున్నాం. బట్ ఇది ఆఫ్టర్నూన్ అయ్యే కొలిది ఇంకా కూల్గా అవుతుంది క్లైమేట్ అయితే. వెదర్ అయితే చాలా 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 బాగుంది. ఆఫ్టర్నూన్ అయ్యే కొలిది ఇంకా మంచు, ఆ మౌంటైన్ అయితే ఒక టైంకి ఫుల్ క్లోజ్ అయిపోయింది, ఫుల్ మేఘాలు మంచుతో. వెళ్ళే దారి మొత్తం చిన్న చిన్న మ్యాంగోస్ ఇంకా కాలా జామున్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారు చిన్న చిన్న ఆకుల్లో పెట్టి. మేము కూడా ఒకటి తీసుకొని తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి దొరికేలా కాకుండా కొంచెం స్వీట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి అక్కడ పైన నార్మల్ కనిపిస్తుంది. బట్ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అయితే ఫుల్ చాలా డేంజరస్గా అనిపించింది. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో బికాజ్ ఇన్స్టాగ్రామ్లో చూపించేలాగా అయితే అస్సలు లేదు. సో ఇన్ రియల్ ఎలా ఉండిద్ది, ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు అని కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏం ఉండదు. సో పర్సనల్ వెహికల్స్తోనే రావాలి. సో మేము మార్నింగ్ వచ్చిన ఆటో అతన్నే ఉండమని చెప్పాను. రౌండ్ ట్రిప్కి 1100 తీసుకున్నాడు. సో తనే వెయిట్ చేశాడు. మేము కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆటో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో నాసిక్కి
ట్రిప్కి వచ్చాము, త్రయంబకేశ్వరం టు నాసిక్. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏం దొరకవు కాబట్టి బ్యాక్ టు త్రయంబకేశ్వరం వెళ్ళాలి. అగైన్ త్రయంబకేశ్వరం టు నాసిక్ రావాలి. నాసిక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అండ్ లోకల్ ఆటోస్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళే చూపిస్తారు. ఎందుకంటే నాసిక్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి, మనం ఇండివిజువల్గా వెళ్తే మనకి తెలియదు. లోకల్ ఆటోస్ని తీసుకొని వెళ్తే బెస్ట్. రౌండ్ ట్రిప్కి 600 తీసుకున్నాడు. ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. నాసిక్లో ఇక్కడ కుంభమేళా కూడా జరిగిద్ది, 12 ఇయర్స్కి ఒకసారి జరిగేది. టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగున్నాయో, చాలా యూనిక్ ఉన్నాయి. టెంపుల్స్ అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి, పెద్ద జర్నీ ఏమి ఉండదు. మొత్తం 14 ప్లేసెస్ ఒక 3 అవర్స్లో. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది సీతా గుహ, పంచవటి అని కూడా అంటారు. రాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడే ఉండే వాళ్ళంట. ఈ పంచవటి ఏంటంటే ఇక్కడ 5 డిఫరెంట్ చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఒక దగ్గరే జాయిన్ అవుతాయి. ఈ చెట్టు కింద ఒక గుహలాగా ఉంది. సో రావణుడు సీతని ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ గుహలో దాక్కునిందంట, అందుకని ఇక్కడ సీత గుహ అని పేరు. అండ్ రాముడు శూర్పణఖ నోస్ కట్ చేసినప్పుడు ఇక్కడే పడిందంట, అందుకనే ఈ ఊరి పేరు నాసిక్. అట్లా ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ కి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంది. మీరు కూడా త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ్ ట్రిప్ కి ప్లాన్ చేస్తే ఈ ప్లేసెస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ షిరిడి దగ్గరలో ఎల్లోరా అజంతా కేవ్స్ కూడా ఉన్నాయి, అది కూడా మిస్ అవ్వద్దు. మేము అక్కడికి వెళ్ళలేదు, టైం సరిపోక. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, ఐ లెట్ యూ నో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye guys, see you in my next vlog.